Hi, good morning. My name is E. Venkat Reddy, lecturer in commerce, డాక్టర్ బిఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జడ్చర్ల. ఈరోజు మనం బీమా కంపెనీ ఖాతా అకౌంట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ గురించి తెలుసుకుందాం. అయితే జనరల్గా మానవుని జీవితం అశాశ్వతం. అశాశ్వతం అంటే ఇక్కడ గ్యారంటీ లేదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు. అంటే అసాధారణ నష్టాలు సంభవించే పరిస్థితులు ఉంటాయి. అయితే మానవుని మృత్యు నుండి రక్షించే శక్తి ఎవ్వరికీ లేదు. సో అలాగ మానవుడు సంపాదించిన ఆస్తిపాస్తులు కావచ్చు, అలాగే వస్తు వాహనాలు కూడా అశాశ్వతమైనవి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆస్తులు కానీ, వాహనాలు కానీ, వస్తువులు కానీ ఎప్పుడైనా దొంగతనం జరగవచ్చు, అగ్ని ప్రమాదం జరగవచ్చు. అంటే అసాధారణ నష్టాలు సంభవించి అవి నశించిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. కనుక మనిషి మృత్యు వలన తన కుటుంబనకు ఉత్పన్నమయ్యేటువంటి ఆర్థిక సమస్యలను అధిగమించడం కొరకు మరి ఆర్థిక సమస్యలకు రక్షణ అవసరం ఎంతైనా ఉంది. సో ఈ సంక్షోభం నుండి రక్షించు సాధనమే బీమా, ఇన్సూరెన్స్గా మనం చెప్పుకుంటాం. అలాగే ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో, వస్తు వాహనాలు మరి నష్టపోయినప్పుడు వ్యాపారస్తుడు ఆర్థికంగా వ్యాపారంలో దెబ్బతింటాడు. సో ఈ ప్రమాదం నుండి రక్షణ కల్పించేటువంటి సాధనం ఏదైతే ఉందో దాన్ని మనం బీమాగా చెప్పుకుంటాం. ఇంగ్లీష్లో ఇన్సూరెన్స్ అంటాం. బీమా అనేది రక్షణ ఒక ఒప్పందం ద్వారా జరుగుతుంది. అంటే అటువంటి రక్షణ ఇచ్చే సంస్థను మనం ఏమంటామంటే ఇన్సూరర్ అని అంటాం. మరి బీమా చేసే వ్యక్తిని లేదా వ్యక్తుల సముదాయాన్ని లేదా సంస్థలను ఇన్సూర్డ్ అని మరి వారి మధ్య, అంటే ఇన్సూర్డ్ మధ్య కుదిరినటువంటి ఒప్పందపు షరతులు ఉండేటువంటి లిఖితపూర్వకమైనటువంటి పత్రం ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చెప్పుకుంటామంటే పాలసీ అంటాం. ఇన్సూరెన్స్ పాలసీ, బీమా పాలసీ అంటాం. అయితే బీమా అనేది ఒప్పందం ప్రకారం ఇన్సూర్ చేసినటువంటి వ్యక్తి నిర్ణీత కాలంలో చెల్లించే నిర్ణీతమైన మొత్తం ఏదైతే ఉందో దాన్ని మనం ప్రీమియం అంటాం. ప్రీమియం ఎందుకు చెల్లిస్తాడు అంటే ఆ నిర్ణీత కాలానికి చెల్లించేటువంటి మొత్తం, నిర్ణీత మొత్తం ఏదైతే ఉందో దాన్ని ప్రీమియం అంటాం. అంటే ఈ ప్రీమియం మొత్తాన్ని ఇన్సూరర్ గ్రహించి నిర్ణీత కారణాల వల్ల ఇన్సూర్డ్ పొందే నష్టాలకు నష్టపరిహారం ఇస్తుంది. సో సాధారణంగా ఇన్సూర్డ్ చెల్లించే ప్రీమియం కొద్దిగానే ఉంటుంది, చిన్న మొత్తంలో ఉంటుంది. అందువల్ల బీమా ఒప్పందాలు ఒక వ్యక్తికి సంభవించే నష్టాన్ని అనేక మంది వ్యక్తులకు విస్తరింపజేస్తారు. అంటే ఒక వ్యక్తి నష్టపోయినప్పుడు ఆ నష్టాన్ని వివిధ వ్యక్తులకు, అంటే ఆ నష్టాన్ని అనేక మంది వ్యక్తులకు విస్తరింపచేస్తారు. అంటే ఎవరో ఒకరే నష్టపోకుండా ఇన్సూరెన్స్ చేయడం వల్ల వివిధ వ్యక్తులు చెల్లించే చిన్న చిన్న మొత్తాల ప్రీమియంల ద్వారా స్వీకరించి ఎవరైతే నష్టపోతారో వాళ్లకు క్లెయిమ్ల రూపకంగా చెల్లించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రమాదాల వల్ల కానీ లేదా ఏవైనా అసాధారణ పరిస్థితుల వల్ల ఏర్పడే నష్టాల నుండి తమను తాము రక్షించుకునే కొరకు చేసేదే బీమా. ఆర్థికపరమైనటువంటి రక్షణను పొందడం కొరకు చేసేదే బీమా లేదా ఇన్సూరెన్స్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అంటే బీమా చేసిన ప్రతి వారు ప్రీమియం బీమా కంపెనీకి చెల్లిస్తారు. ఇన్సూరెన్స్ చేసినటువంటి అందరూ ఏం చేస్తారు అంటే ఆ ఇన్సూరెన్స్ పాలసీ పైన ప్రీమియం రూపకంగా మరి బీమా కంపెనీకి చెల్లించడం జరుగుతుంది. నష్టం సంభవించినటువంటి వ్యక్తులకు
నష్టానికి సమానమైనటువంటి మొత్తం ఏదైతే ఉందో, అంటే ఒప్పందపు షరతుల్లో రాసుకున్నటువంటి మొత్తం ఏదైతే ఉందో, బీమా కంపెనీ అంటే ఇన్సూరర్ అంటున్నాం కదా, బీమా కంపెనీ చెల్లిస్తుంది. అంటే పాలసీదారులు పాలసీలపైన ప్రీమియం చెల్లిస్తారు. పాలసీదారులకు ఏమైనా నష్టం జరిగితే ఆ పాలసీ ప్రకారం పాలసీలో పొందుపరిచిన విధంగా బీమా కంపెనీ వారికి ఆ నష్టపరిహారాన్ని భర్తీ చేస్తుంది. అంటే ఈ విధంగా ముందుగా ఊహించని సంఘటనల నుంచి తప్పించుకోవడానికి మరి బీమా ఒప్పందం ద్వారా రక్షణను తీసుకోవడం లేదా రక్షణను పొందడం లేదా రక్షణను కొనుగోలు చేయడం జరుగుతుందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది ఊహించని సంఘటనల వల్ల ఏర్పడేటువంటి నష్టాన్ని ఆర్థిక పరంగా రక్షణ కల్పించేదే బీమాగా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. జనరల్గా బీమాను వివిధ రకాల బీమాలు ఉంటాయి, అంటే వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. అకౌంటింగ్ దృష్ట్యా మరి బీమాను ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటేంటంటే జీవిత బీమా అంటాం. ఒకటి జీవిత బీమా. జీవిత బీమా అంటే లైఫ్ ఇన్సూరెన్స్. ఇంకా రెండవది సాధారణ బీమా, జనరల్ ఇన్సూరెన్స్ అంటాం. అంటే 2 టైప్స్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్లో ముఖ్యమైనటువంటివి ప్రధానమైనటువంటివి 2. ఒకటేమో లైఫ్ ఇన్సూరెన్స్, సెకండ్ వన్ జనరల్ ఇన్సూరెన్స్. సో ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? దీన్ని జీవిత బీమా అంటాం. మరి ఇంతకుముందు మనము చెప్పుకున్నట్టు మనిషి మృత్యు ఏర్పడడం వల్ల మరి మృత్యువును నుండి రక్షించుకోవడం ఎవరి తరం కాదు. కాకపోతే అక్కడ ఏంటంటే వారు ఆర్థికపరమైనటువంటి నష్టం వారి వారసులకు కానీ వారి కుటుంబానికి జరగకుండా ఇన్సూరెన్స్ చేస్తారు. కనుక మరి మన దేశంలో ఒక జీవిత బీమా కార్పొరేషన్ మాత్రమే ఉండేది. బీమా కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటాం. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాత్రమే ఉండేది. అయితే జీవిత బీమా వ్యాపారం చేయడానికి ఇప్పుడు ఏంటి అంటే మరి చాలా సంస్థలకి కంపెనీలకి ప్రభుత్వం అనుమతినివ్వడం జరిగింది. అంటే ఈ కార్పొరేషన్ను 1956లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఇప్పుడు ఇతర దేశాల బీమా సంస్థలు బీమా వ్యాపారం చేయడానికి మన దేశంలో అనుమతి ఇవ్వడం జరిగింది. సో బీమా చేసినప్పుడు బీమా కంపెనీ పాలసీదారుకు నిర్ణీతమైన వయస్సును చేర్చుకున్నప్పుడు కానీ చేరుకున్నప్పుడు కానీ వయసును నిర్ణీతమైన అంటే ఒక 20 ఇయర్స్ పాలసీని తీసుకున్నాం అనుకోండి, 20 ఇయర్స్ గడిచిపోయిన తర్వాత కానీ లేదా అతను మరణించినప్పుడు కానీ రెండిట్లో ఏది ముందు సంభవిస్తే అప్పుడు పాలసీ మొత్తాన్ని బీమా చేసిన వ్యక్తికి మరి బీమా కంపెనీ చెల్లిస్తుంది. అంటే బీమా చేసిన వ్యక్తికి కానీ అది వారసులకు కానీ ఒక 20 ఇయర్స్ పాలసీ తీసుకున్నాం అనుకోండి, 20 ఇయర్స్ పాలసీ 20 ఇయర్స్ పీరియడ్ వరకు ఏమీ జరగనప్పుడు ఆఫ్టర్ 20 ఇయర్స్ బీమా చేసిన వ్యక్తికే ఆ బీమా పైన బీమా క్లెయిమ్ని చెల్లించడం జరుగుతుంది. అలా కాకుండా 20 ఇయర్స్ లోపే ఏదైనా సంఘటనల వల్ల చనిపోయినట్టయితే మరణించినట్టయితే మరి వారి వారసులకు ఆ మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. అంటే పాలసీదారు ప్రీమియం కింద చెల్లించిన మొత్తాన్ని త్వరగానో లేదా అంటే ప్రీమియం కింద చెల్లించిన మొత్తాలను తర్వాతగానో లేదా ఆ తర్వాతగానో అతని వద్దకు వస్తాయి. కాబట్టి అతని రక్షణను కొనుక్కోవడమే కాక పెట్టుబడి పెట్టినట్టు కూడా అవుతుంది. దీన్ని జీవిత బీమా అంటాం, లైఫ్ ఇన్సూరెన్స్. అంటే ఒక వ్యక్తి తన లైఫ్ అంటే తన జీవితం పైన ఇన్సూరెన్స్ చేస్తే దాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ అంటాం. రెండవది మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే జనరల్ ఇన్సూరెన్స్, సాధారణ బీమా. జీవిత బీమా కాకుండా మరి ఇతర బీమాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇక్కడ అగ్ని బీమా కావచ్చు, సముద్ర బీమా కావచ్చు,
ప్రమాదాల బీమా కావచ్చు, చౌర్య బీమా కావచ్చు, మూడో అంటే థర్డ్ పార్టీ బీమా కావచ్చు, విశ్వాస బీమా కావచ్చు. మరి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కానివి ఇతరవన్నీ కూడా జనరల్ ఇన్సూరెన్స్గా మనం చెప్తాం. అంటే ఒక వ్యక్తి తన పేరున ఇన్సూరెన్స్ తీసుకుంటే అది లైఫ్ ఇన్సూరెన్స్. తన లైఫ్ పైన కాకుండా ఇతర వాటిపైన అంటే అగ్ని బీమా కావచ్చు, సముద్ర బీమా కావచ్చు, ప్రమాదాల బీమా కావచ్చు, వీటన్నింటిని మనం జనరల్ ఇన్సూరెన్స్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, ఇక ఇక్కడ ఏంటి అంటే బీమా సాధారణ బీమా అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ సముద్ర బీమా, అగ్ని బీమా వీటన్నింటిని సాధారణ బీమా కిందకి మనం తీసుకొస్తాం. సాధారణ బీమాలో పాలసీదారు 1 సంవత్సరానికి మాత్రమే అంటే పాలసీదారుకు పాలసీని 1 సంవత్సరానికి మాత్రమే జారీ చేయడం జరుగుతుంది. జీవిత బీమా వలె ఈ బీమాలో కూడా ఇన్సూర్డ్ నిర్ణీత మొత్తాన్ని ప్రీమియంగా బీమా కంపెనీకి చెల్లించడం జరుగుతుంది. మరి ఇక్కడ బీమా చేసిన కాలంలో ఇన్సూర్డ్ బీమా ఒప్పందంలో పేర్కొన్న నష్టానికి గురి అయితే బీమా కంపెనీ ఏం చేస్తుందంటే ఆ నష్టాన్ని ఇన్సూర్డ్ భర్తీ చేస్తుంది. ఒకవేళ సాధారణ బీమాలో కేవలం నష్టభయానికి మాత్రమే రక్షణ ఉంటుంది, నష్టం లేకపోతే బీమా రాదు. ఒకవేళ నష్టం జరిగితేనే ఎంత నష్టం జరిగిందో ఇన్సూరెన్స్ చేసుకున్న అంత మొత్తానికి నష్టాన్ని భర్తీ చేయడం జరుగుతుంది. ఒకవేళ నష్టం జరగకపోతే మరి బీమా చెల్లించడం జరగదు. కాబట్టి దీంట్లో పెట్టుబడి అనే అంశం ఉండదు. అంటే దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా పరిగణించం. ఎందుకు అంటే జనరల్ ఇన్సూరెన్స్ కేవలం రక్షణగానే చూస్తాం, పెట్టుబడిగా భావించము. లైఫ్ ఇన్సూరెన్స్ అలా కాదు, రక్షణతో పాటు ఇన్వెస్ట్మెంట్గా కూడా పరిగణిస్తాం. అంటే నష్టం జరిగినా జరగకుండా, జరిగితేనేమో జరిగిన తేదీన, జరిగిన తర్వాత, జరగకుంటే ఆ పీరియడ్ ముగిసిన తర్వాత పాలసీదారుకు కానీ వాళ్ళ వారసులకు కానీ నిర్ణీత మొత్తం వస్తుంది. కానీ జనరల్ ఇన్సూరెన్స్లో అలా కాదు. 1 ఇయర్కు పాలసీ ఉంటుంది. 1 ఇయర్లో ఏమైనా నష్టం జరిగితేనే ఇన్సూరెన్స్ కంపెనీ మరి వాటి వల్ల ఏర్పడినటువంటి నష్టాన్ని భర్తీ చేయడం జరుగుతుంది. నష్టం జరగకుంటే ఎలాంటి బీమా మొత్తం పాలసీదారు చెల్లించడం జరగదు. కాకపోతే రెండిట్లో కూడా మరి పాలసీదారు బీమా కంపెనీకి ప్రీమియం కింద కొంత అమౌంట్ను చెల్లించవలసి ఉంటుంది. అది అయితే కేంద్ర ప్రభుత్వం సాధారణ బీమాను 13 మే 1971 నుండి తన నిర్వహణ కిందకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం బీమా వ్యాపారాన్ని ప్రైవేట్ రంగంలో చేపట్టడానికి ప్రభుత్వం అనుమతించింది. మరి ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలు 1956 కంపెనీల చట్టం కింద మొదట నమోదు చేసుకొని బీమా వ్యాపారం చేపట్టవచ్చు. అయితే ప్రస్తుతం ప్రైవేట్ బీమా కంపెనీలు జీవిత బీమా వ్యాపారాన్ని చేస్తున్నాయి, అలాగే సాధారణ బీమా వ్యాపారాన్ని కూడా నిర్వహించవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ చేయొచ్చు, జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ చేయొచ్చు. అంటే ప్రస్తుతం కొన్ని నిబంధనలకు లోబడి విదేశీ కంపెనీలను కూడా బీమా వ్యాపారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఇన్సూరెన్స్ సంస్థలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇకపోతే నెక్స్ట్ పాలసీల రకాలేంటి, ఎన్ని రకాల పాలసీలు ఉంటాయి జనరల్గా? వివిధ రకాల పాలసీలు అంటే కైండ్స్ ఆఫ్ పాలసీస్ అంటాం. ఇక్కడ బీమా పాలసీల్లో ముఖ్యమైన వాటిని మనం ఈ క్రిందిగా మనం చెప్పుకోవచ్చు. ఏంటి ఎక్కడ అంటే యావజ్జీవిత పాలసీ, హోల్ లైఫ్ పాలసీ అంటాం దీన్ని. అయితే ఈ పాలసీ తీసుకున్న పాలసీదారు తాను మరణించే వరకు లేదా తనకు 80 సంవత్సరాల వయస్సు పూర్తయ్యే వరకు బీమా ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది బీమా కంపెనీకి. అతను 80 సంవత్సరాల లోపు మరణిస్తే ఆ పాలసీ మొత్తాన్ని మరి అతను ముందుగా సూచించినటువంటి వారసులకు బీమా కంపెనీ చెల్లించడం జరుగుతుంది. లేదా మరణించకుంటే ఆఫ్టర్ 80 ఇయర్స్ 80 సంవత్సరాల వయస్సు పూర్తయ్యే వరకు అతను జీవించి ఉంటే మరి ఆ మొత్తాన్ని అతనికి 80 సంవత్సరాల తర్వాత చెల్లించడం జరుగుతుంది. ఈ తరహా పాలసీ ఏదైతే ఉందో దీన్ని మనము యావజ్జీవిత పాలసీ అంటాం. ఈ పాలసీ జనరల్గా కుటుంబ రక్షణకు బాగా
ఉపయోగపడుతుంది. రెండవది ఎండోమెంట్ పాలసీ. ఈ తరహా పాలసీ ఎక్కువ విస్తారంగా వాడుకలో ఉన్నటువంటి పాలసీ, జనరల్గా మనం చూసేటువంటి పాలసీ. ఈ పాలసీ ఒప్పందం ప్రకారం బీమా చేసిన వ్యక్తి నిర్ణీత సంవత్సరం మాత్రమే ప్రీమియం చెల్లించాలి. ఒక 10 ఇయర్స్కు లేదా 20 ఇయర్స్కు 30 ఇయర్స్కు పాలసీ తీసుకున్నాడు అనుకోండి, ఆ పీరియడ్ వరకు మాత్రమే అతడు ఏంటంటే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువు పూర్తయిన తర్వాత లేదా అతను మరణించినప్పుడు కానీ ఈ రెండింటిలో ఏది ముందు జరిగితే అప్పుడు ఆ పాలసీ మొత్తం పైన పాలసీదారు లేదా అతని వారసులకు బీమా కంపెనీ నష్టపరిహారాన్ని చెల్లించడం జరుగుతుంది లేదా బీమా మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. ఇంకా థర్డ్ వన్ ఏం చెప్పుకోవచ్చు మనము అంటే లాభాలతో కూడినటువంటి పాలసీ, ప్రాఫిట్ పాలసీస్ అంటాం. ఇక్కడ ఈ తరహా పాలసీ కింద పాలసీదారు ఏం చేస్తాడంటే బీమా కంపెనీ తాను ఆర్జించిన లాభంలో కొంత వాటా కూడా బోనస్గా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇలాంటి మొత్తాన్ని పాలసీ మొత్తంతో కలిపి అతనికి చెల్లించడం జరుగుతుంది. అంటే లాభాలతో కూడిన పాలసీపై చెల్లించే ప్రీమియం రేటు కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి లాభాలతో కూడిన పాలసీగా దీన్ని చెప్పుకుంటాం, విత్ ప్రాఫిట్ పాలసీస్ అంటున్నాం. చివరిగా లాస్ట్ ఏం చెప్పుకుంటున్నాం అంటే లాభరహితమైన పాలసీ. లాభరహితమైనటువంటి పాలసీలు అంటే పాలసీ వితౌట్ ప్రాఫిట్స్. అంటే ఈ తరహా పాలసీలో పాలసీదారుకు బీమా కంపెనీ ఆర్జించిన లాభం నుండి బోనస్ ఇవ్వడం జరగదు. గడువు తీరిన తర్వాత కేవలం పాలసీ మొత్తాన్ని మాత్రమే బీమా కంపెనీ చెల్లించడం జరుగుతుంది. ఇది ఫోర్త్ వన్గా చెప్పుకుంటాం. అంటే ఇక్కడ 4 రకాల పాలసీలను మనం చూస్తున్నాం. యావత్ జీవిత పాలసీ, ఎండోమెంట్ పాలసీ, లాభాలతో కూడిన పాలసీ, లాభరహితమైనటువంటి పాలసీ. ఓకే, కాకపోతే జనరల్గా భారతదేశంలో 1956 ముందు ఎన్నో బీమా వ్యాపారాలు ప్రైవేట్ రంగంలో నిర్వహించేవి. మరి 1956లో భారత ప్రభుత్వం ప్రైవేట్ బీమా కంపెనీలను జాతీయం చేసి భారత జీవిత బీమా కార్పొరేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది 1956లో. సో భారత జీవిత బీమా కార్పొరేషన్ ద్వారా మాత్రమే బీమా వ్యాపారం చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. అంటే ఇండియాలో 1956లో మరి జీవిత బీమా కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను స్థాపించి దాని ద్వారానే ఇన్సూరెన్స్ వ్యాపారం చేయాలని ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది. అయితే బీమా వ్యాపారాన్ని క్రమబద్ధీకరించడానికి కేంద్ర ప్రభుత్వం 1996లో 1996లో బీమా క్రమబద్ధీకరణ అథారిటీ, ఇన్సూరెన్స్ రెగ్యులేటింగ్ అథారిటీ IRAను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆ అథారిటీ బీమా క్రమబద్ధీకరణ మరియు అభివృద్ధి అథారిటీగా, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీగా వ్యవహరించడం జరుగుతుంది. ఇక 2002లో బీమా క్రమబద్ధీకరణ మరియు అభివృద్ధి అథారిటీ బీమా సంస్థలు ఆర్థిక నివేదికల తయారీకి సంబంధించినటువంటి నిబంధనలను రూపొందించడం జరిగింది. 2002లో ఏ విధంగా అకౌంట్స్ మెయింటైన్ చేయాలని తెలియజేయడం జరిగింది. అయితే 1938 బీమా కంపెనీల చట్టం ప్రకారం తయారు చేసిన మరి మొదటి షెడ్యూల్ ఆస్తుల పట్టి, రెండవ షెడ్యూల్ లాభ నష్టాల ఖాతా, మరియు మూడవది షెడ్యూల్ రెవెన్యూ ఖాతాలను బీమా చట్టం సవరించబడిన 2002 వదిలివేసింది. మరి ఇప్పుడు రెవెన్యూ ఖాతాను ప్రజెంట్ ఏంటంటే రెవెన్యూ ఖాతాను, లాభ నష్టాల ఖాతా మరియు ఆస్తుల పట్టిని బీమా క్రమబద్ధీకరణ మరియు అభివృద్ధి అథారిటీ నిర్దేశించిన నమూనాలో మాత్రమే IRDA ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నిర్దేశించిన నమూనాలో మాత్రమే మరి ఖాతాలను తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే సవరించిన బీమా కంపెనీల చట్టం 2002 అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో ప్రైవేట్ కంపెనీలు, విదేశీ కంపెనీలు బీమా వ్యాపారంలోకి ప్రవేశించాయని మనం చెప్పుకోవచ్చు. అందులో కొన్ని ముఖ్యమైనటువంటివి ఏంటి అనేది మనం చూద్దాం.
జనరల్గా భారత జీవిత బీమా కార్పొరేషన్, భారతదేశంలో 90% బీమా వ్యాపారము ఈ కార్పొరేషన్ ద్వారానే నిర్వహించబడుతుందని మనం చెప్పొచ్చు. భారత జీవిత బీమా కార్పొరేషన్ 90% ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ భారతదేశంలో 90% వ్యాపారం ఎల్ఐసి ద్వారానే చేస్తుందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇక ప్రైవేట్ కంపెనీలు కొన్ని ప్రజెంట్ ఏంటంటే ఈ బీమా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. ఏంటి అవన్నీ మనం ఒకసారి గమనించినట్టయితే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఐహెచ్జి వైశ్య లైఫ్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఆల్ ఇండియా అలియాన్ బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, అలాగే బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, హెచ్డిఎఫ్సి, తర్వాత టాటా ఏఐజీ లైఫ్ ఇన్సూరెన్స్, మ్యాక్స్ న్యూయార్క్ లైఫ్ ఇన్సూరెన్స్, అవైవా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, అండ్ ఏఎంసి సన్మార్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, మెట్లైట్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీరామ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఇవి దాదాపు ఒక 13 ప్రైవేట్ కంపెనీ భారతదేశంలో బీమా వ్యాపారాన్ని ప్రస్తుతం కొనసాగిస్తున్నాయని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కాకపోతే జనరల్గా బీమా వ్యాపారంలో కొన్ని ముఖ్యమైన సాంకేతిక పదాలు, అంటే ఇన్సూరెన్స్ బిజినెస్లో ఇంపార్టెంట్ టెక్నికల్ టర్మ్స్ ఏంటి అని మనం గమనించినట్టయితే, ఇక్కడ మనము మరి కొన్ని ఈ వాటి గురించి మనం ఇక్కడ చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ క్లెయిమ్స్ అంటున్నాం. క్లెయిమ్ అంటే ఏంటి అంటే, ఇన్సూర్డ్కు అంటే బీమా చేసిన వ్యక్తికి బీమా కంపెనీ చెల్లించవలసిన మొత్తాన్ని క్లెయిమ్ అంటాం. బీమా చేసిన వ్యక్తికి బీమా కంపెనీ చెల్లించేటువంటి మొత్తాన్ని మనం క్లెయిమ్గా అంటాం. అంటే బీమా పాలసీ యావజ్జీవిత పాలసీ అయినా, అంటే యావజ్జీవిత పాలసీ అయితే పాలసీ మొత్తాన్ని పాలసీదారు మరణాంతరం అతని వారసులకు చెల్లించడం జరుగుతుంది. అప్పుడు దాన్ని మరణాంతరం క్లెయిమ్ అంటాం. సవరించిన నిబంధనల ప్రకారం యావజ్జీవ పాలసీ అయినా ఇన్స్టిట్యూట్ 80 సంవత్సరాలు నిండితే అతనికి యావజ్జీవ పాలసీ పైన ప్రీమియం మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. ఎండోమెంట్ పాలసీ అయితే పాలసీదారు నిర్ణీత వయస్సు చేరుకోగానే లేదా అతను మరణించిన ఈ రెండింటిలో ఏది ముందు జరిగితే మరి అప్పుడు పాలసీ పైన పాలసీదారుకు క్లెయిమ్ చెల్లించడం జరుగుతుంది. అంటే ఇక్కడ నిర్ణీత వయస్సు చెల్లించే క్లెయిమ్లను, అలాగే గడువు తీరిన క్లెయిమ్లు అంటాం. అంటే ఓ 20 years పాలసీ తీసుకున్నాం అనుకోండి, ఆఫ్టర్ 20 yearsకి తర్వాత ఏంటంటే ఆ పాలసీ పైన క్లెయిమ్ను పాలసీదారుకు చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని గడువు తీరిన క్లెయిమ్ అంటాం. అలాగే అనంతరం జీవించి ఉన్న క్లెయిమ్ అని కూడా అంటాం. అంటే ఇక్కడ మరణాల ద్వారా క్లెయిమ్లు, గడువు తీరడం ద్వారా క్లెయిమ్. మరణాల ద్వారా క్లెయిమ్లు అంటే మరణించినప్పుడు చెల్లించేది మరణాల ద్వారా క్లెయిమ్. గడువు తీరడం ద్వారా క్లెయిమ్లు అంటే 20 yearsకి పాలసీ తీసుకున్నప్పుడు ఆఫ్టర్ 20 years తర్వాత పాలసీదారు చెల్లించేది గడువు తీరడం ద్వారా క్లెయిమ్ అంటాం. క్లెయిమ్ అంటే ఏంటి ఇక్కడ అంటే, పాలసీదారుకు బీమా సంస్థ చెల్లించేటువంటి మొత్తాన్ని క్లెయిమ్ అంటాం. రెండవది ప్రీమియం. ప్రీమియం అంటే ఏంటి అంటే, పాలసీదారు నిర్ణీత కాలం తేడాతో బీమా కంపెనీకి తన పాలసీపై చెల్లించే మొత్తాలను ప్రీమియం అని అంటాం. ప్రీమియం సంవత్సరానికి కానీ, హాఫ్ ఇయర్లకు కానీ, లేదా 3 మాసాలకు కానీ, లేదా నెలసరి కానీ చెల్లించవచ్చు. అన్ని ప్రీమియంలు ఒకే మొత్తంగా చెల్లిస్తే వాటిని ఏక ప్రీమియం అంటాం, సింగిల్ ప్రీమియం అని కూడా అంటాం. అయితే పాలసీదారు పాలసీ తీసుకున్న మొదటి సంవత్సరంలో చెల్లించే ప్రీమియం ఏక ప్రీమియం లేదా మొదటి ప్రీమియం అని అంటాం. ఆ తర్వాత సంవత్సరాల్లో చెల్లించే ప్రీమియంను నవీకరణ ప్రీమియం, రెన్యువల్ ప్రీమియం అని అంటాం. ఓకే,
సో ప్రీమియం బీమా కంపెనీకేమో ఆదాయం, పాలసీదారుకేమో ఖర్చు. క్లెయిమ్లేమో బీమా కంపెనీకి ఖర్చు, పాలసీదారికి పరిహారం. కాకపోతే థర్డ్ వన్ ఏంటి అంటే బోనస్. బీమా కంపెనీ తాను ఆర్జించిన లాభంలో బోనస్ రూపంలో పాలసీదారుకు అందజేస్తుంది. స్థూలంగా చెప్పాలంటే జీవిత బీమా కంపెనీ నుండి పాలసీదారులు పొందే లాభాలలో వాటా ఏదైతే ఉందో దాన్ని బోనస్ అంటాం. పాలసీదారులకు చెల్లించే బోనస్ 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే నగదు రూపంలో చెల్లించే బోనస్. క్యాష్ బోనస్ అంటే బీమా సంస్థ పాలసీదారుకు నగదు రూపంలో చెల్లించే మొత్తాన్ని నగదు బోనస్ అంటాం. ఈ బోనస్ను లాభాలతో కూడిన పాలసీ పైన మాత్రమే చెల్లిస్తారు. ఇక రెండవది రివర్సనరీ బోనస్. బీమా సంస్థ బీమా కంపెనీ గడువు తీరినప్పుడు మాత్రమే పాలసీదారుకు చెల్లించే బోనస్ను రివర్సనరీ బోనస్ అంటాం. అంటే అక్కడ లాభాలపైన పాలసీదారునికి చెల్లించేది అక్కడ నగదు బోనస్. ఇక్కడ ఏంటంటే బీమా సంస్థ పాలసీ గడువు తీరిన తర్వాత మాత్రమే పాలసీ పైన చెల్లించే బోనస్ ఏదైతుందో దాన్ని రివర్సనరీ బోనస్ అంటాం. నెక్స్ట్ వన్ ప్రీమియం చెల్లింపు మీద తగ్గింపుగా వినియోగించే బోనస్. ప్రీమియం చెల్లింపు మీద తగ్గింపుగా వినియోగించే బోనస్ అంటున్నాం. అంటే ఇక్కడ ఇది నగదు రూపంలో బీమా కంపెనీ పాలసీదారుకు చెల్లించవలసిన బోనస్ ఏదైతే ఉందో దాన్ని పాలసీదారు నెక్స్ట్ ప్రీమియం ఏదైతే చెల్లించేది ఉందో ఆ ప్రీమియం నుంచి ఈ బోనస్ను తీసివేసి మిగతాది మాత్రమే అతని నుంచి తీసుకుంటారు. అంటే ప్రీమియం తగ్గింపుగా వినియోగించిన బోనస్ అంటాం. పాలసీదారులకు ఒక 5,000 బోనస్ ఇవ్వాలనుకున్నాం. పాలసీదారు ఎట్లాగో నెక్స్ట్ ఒక 10,000 మనకు లేదా 8,000 రూపాయలు ప్రీమియం చెల్లించేది ఉంటే 8,000లో ఈ 5,000 బోనస్ని తీసేసి మిగతా 3,000 మాత్రమే ప్రీమియం కింద తీసుకోవడం జరుగుతుంది. అంటే ప్రీమియం తగ్గింపుగా వినియోగించిన బోనస్ అంటాం. అంటే పాలసీదారుకి ఎట్లాగో బోనస్ ఇస్తారు, ఇక నగదుగా ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ప్రీమియం రూపకంగా అతని నుంచి ఎందుకు తీసుకోవాలని నెక్స్ట్ చెల్లించే ప్రీమియంలో తగ్గింపుగా ఇచ్చే బోనస్ను మనం ఏమంటాం అంటే ప్రీమియం తగ్గింపుగా వినియోగించిన బోనస్గా చెప్పుకుంటాం. రద్దు విలువ లేదా వదులుకోలు విలువ. రద్దు విలువ అంటే పాలసీదారు బీమా కంపెనీకి ప్రీమియం చెల్లించకుండా మానివేసినప్పుడు అతను బీమా కంపెనీ నుండి వెంటనే నగదు రూపంలో పొందగలే మొత్తాన్ని రద్దు విలువ అని అంటాం. రద్దు విలువ ఇదివరకు పాలసీదారు చెల్లించిన ప్రీమియంల మీద ఆధారపడి ఉంటుంది ఎంత అనేది. అంటే అతడు గతంలో ప్రీమియం రూపకంగా బీమా కంపెనీకి ఎంత చెల్లించారు అనే దానిపైన రద్దు విలువ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే పాలసీని రద్దు చేసుకున్నందుకు గాను పాలసీ పైన అప్పటి వరకు పాలసీదారు చెల్లించిన మొత్తంలో పాలసీని రద్దు చేసినందుకు గాను చెల్లించే మొత్తంని రద్దు విలువగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. పాలసీ ఎంత ఎక్కువ కాలం గడిస్తే వదులుకోలు విలువ అంత ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటే వదులుకోలు విలువ తక్కువ ఉంటుంది. దీన్ని రద్దు విలువ లేదా వదులుకోలు విలువ అంటున్నాం, సరెండర్ వాల్యూ. నెక్స్ట్ వార్షికాలు, యాన్యుటీస్. వార్షికాలు అంటే ఏంటంటే బీమా సంస్థ పాలసీదారు నుండి ఒక పెద్ద మొత్తమును ప్రతిఫలంగా గ్రహించి ఆ వ్యక్తి జీవించి ఉన్నంతకాలం ఒక నిర్ణీత క్రమంలో అంటే సాలసరిగా కావచ్చు, నెలవారీగా కావచ్చు, ఒక నిర్ణీత మొత్తాన్ని అతనికి చెల్లించడానికి పూచి ఇస్తుంది. ఆ చెల్లించవలసిన మొత్తం యానిటీ యొక్క వయస్సు, వాడుకలో ఉన్న వడ్డీ రేటు మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని మనం వార్షికాలు అని అంటున్నాం. ఓకే, మరి ఈ వార్షిక చెల్లింపులకు ప్రతిఫలం. నెక్స్ట్ వన్, వార్షిక చెల్లింపులకు ప్రతిఫలం ఏంటంటే కన్సిడరేషన్ ఫర్ యాన్యుటీస్ గ్రాంటెడ్. బీమా చేసిన వ్యక్తికి ప్రతి సంవత్సరం చెల్లించే వార్షికానికి ప్రతిఫలంగా బీమా కంపెనీ ఒకేసారి తీసుకున్న మొత్తాన్ని చెల్లించిన చెల్లింపులకు ప్రతిఫలంగా ఇచ్చేదాన్ని మనం ఏమంటామంటే వార్షిక చెల్లింపులకు ప్రతిఫలం అంటాం. ఇక నెక్స్ట్ ఏంటంటే పునర్బీమా, రీఇన్సూరెన్స్. పునర్బీమా అంటే ఏంటంటే ఒక బీమా కంపెనీ ఒక పెద్ద నష్ట ప్రమాదమునకు వ్యతిరేకంగా తనకు తాను
రక్షణకు ఆపాదించుకోవడానికి చేసే బీమా పునర్బీమా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బీమా కంపెనీ చేసినటువంటి ఆస్తి ప్రమాదానికి సంభవించినటువంటి బీమా కంపెనీ చాలా పెద్ద నష్టం సంభవించవలసి ఉంటుంది. మరి అట్టి నష్టభారాన్ని తగ్గించుకోవడం కొరకు ఏం చేస్తుంది బీమా కంపెనీ? ఆ వ్యక్తి లేదా జీవితం లేదా ఆ ఆస్తికి మరొక బీమా కంపెనీలో బీమా చేసుకున్నట్టయితే మరి కొంత భారం తగ్గించుకుంటుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే పునర్బీమా అంటాం. ఇలా మొదట చేసిన బీమా కంపెనీ రెండో బీమా కంపెనీకి పునర్బీమా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ పద్ధతిలో మొదటి బీమా కంపెనీ తాను ప్రీమియం రూపకంగా వసూలు చేసే మొత్తంలో కొంత మొత్తాన్ని రెండో బీమా కంపెనీకి ప్రీమియంగా చెల్లిస్తుంది. అంటే తాను స్వీకరించిన ప్రీమియంలో నుంచి మళ్ళీ ప్రీమియం రూపకంగా రెండో బీమా కంపెనీకి పునర్బీమా కంపెనీ చెల్లించడం జరుగుతుంది. ఇది నెక్స్ట్. తర్వాత జీవిత బీమా నిధి, లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ అంటారు. జీవిత బీమా నిధి అంటే బీమా కంపెనీలు తమకు వచ్చిన ఆదాయం నుండి ఖర్చులను తీసివేసిన తర్వాత మిగిలిన మొత్తాన్ని లాభంగా పరిగణించవు. ఎందుకంటే దానిని రిజర్వ్ కింద పరిగణిస్తారు. ఈ రిజర్వ్ను జీవిత బీమా నిధి అంటాం. ఇక వడ్డీ, డివిడెండ్లు, అద్దెలు. బీమా సంస్థ పాలసీదారుల నుంచి ప్రీమియం రూపంలో వార్షిక చెల్లింపుల ప్రతిఫలం ద్వారా స్వీకరించిన మొత్తాలను ఇతర బీమా సంస్థల్లో ఏమైనా వాటాలలో కానీ, డిబెంచర్లలో కానీ లేదా సెక్యూరిటీలలో కానీ పెట్టుబడి పెట్టినట్టయితే ఆ పెట్టుబడి పైన వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే వడ్డీ, డివిడెండ్లు, అద్దెలుగా మనం చెప్పుకుంటాం. అంతేకాక గృహ నిర్మాణ సంస్థలకు, రవాణా సంస్థలకు అప్పుగా కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటిపైన మరి వడ్డీ, డివిడెండ్లు, అద్దెలు వస్తాయి. ఇకపోతే వసూలు ఫీజు లేదా రిజిస్ట్రేషన్ ఫీ అంటున్నాం. పాలసీలను నమోదు చేసుకునేటప్పుడు పాలసీదారు నుండి బీమా కంపెనీ నమోదు రుసుము పేరుతో కొంత మొత్తాన్ని వసూలు చేస్తుంది. దాన్నే మనం ఏమంటామంటే నమోదు ఫీజు అంటాం, రిజిస్ట్రేషన్ ఫీ. ఇక ఇది బీమా కంపెనీకి సంబంధించినటువంటి కొన్ని టెక్నికల్ వర్డ్స్. బీమా వ్యాపారంలో ఉపయోగించేటువంటి ఏంటంటే క్లెయిమ్లు, తర్వాత ప్రీమియం, బోనస్, నగదు రూపంలో చెల్లించే బోనస్, రివర్స్ నది బోనస్, ప్రీమియం తగ్గింపుగా వినియోగించినటువంటి బోనస్, ఏదైనా సరే బోనస్. తర్వాత వదులుకోలు విలువ, దాన్ని రద్దు విలువ అని అంటాం. వదులుకోళ్ళు అంటాం, సరెండర్ వేలు. తర్వాత వార్షికాలు, వార్షిక చెల్లింపులకు ప్రతిఫలం. తర్వాత పునర్బీమా. నెక్స్ట్ వడ్డీ, డివిడెండ్ల అద్దెలు. తర్వాత మరి రిజిస్ట్రేషన్ ఫీ. ఇవి జనరల్గా మరి బీమా వ్యాపారంలో ఉపయోగించే కొన్ని సాంకేతిక పదాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏంటంటే బీమా వ్యాపారంలో అంటే బీమా కంపెనీలు మరి ప్రతి సంవత్సరాంతాన తన ముగింపు ఖాతాలను బీమా కంపెనీల చట్టం, బీమా రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం, సవరించిన బీమా రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం నిర్దేశించిన నమూనాలు తన ముగింపు ఖాతాలను తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ప్రతి బీమా సంస్థ బీమా క్రమబద్ధీకరణ మరియు అభివృద్ధి అథారిటీ నిబంధనల ప్రకారం తన ముగింపు లెక్కలను తయారు చేయాలి. మరి ఈ నిబంధనల ప్రకారం బీమా సంస్థలు దాని ముగింపు లెక్కలను మరి నిర్ణీత నమూనాలు అంటే ఫారం ఏ ప్రకారం రెవెన్యూ ఖాతాను, ఫారం ఏ ఆర్ఏ బ్రాకెట్లో రెవెన్యూ ఖాతాను తయారు చేయాలి. ఫారం ఏ బ్రాకెట్లో పిఎల్ నమూనాలో లాభనష్టాల ఖాతాను, తర్వాత ఫారం ఏ బిఎస్ బ్యాలెన్స్ షీట్ను. అంటే ఫారం ఏ రెవెన్యూ అకౌంట్, ఆర్ఏ అంటే రెవెన్యూ అకౌంట్, పిఎల్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, తర్వాత బిఎస్ అంటే బ్యాలెన్స్ షీట్. సో ఇవన్నీ కూడా ఫారం ఏ కింద నిర్దేశించిన నమూనాలు ఇవి తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే జీవిత బీమా సంస్థల ముగింపు లెక్కలను తయారు చేసేటప్పుడు భారతీయ చార్టెడ్ అకౌంటెంట్ సంస్థ ఇచ్చిన గణక ప్రమాణాలను, అకౌంటింగ్ స్టాండర్డ్స్ను మరి గణక ప్రమాణాలు 3, 16 మినహాయించి అనుసరించాలి.
ఇందులో మనం ఏంటంటే ఫారం ఏ ప్రకారం రెవెన్యూ అకౌంట్ను తయారు చేయడం జరుగుతుంది. రెవెన్యూ అకౌంట్ నమూనా ఏ విధంగా ఉంటుందంటే నిర్దేశించినటువంటి నమూనాలో పైన బీమాదారుని పేరు ఉంటుంది, ఐఆర్డీలో రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ తేదీ ఉంటుంది. మరి 31 మార్చ్ సో ఇయర్తో అంతమయ్యే సంవత్సరానికి రెవెన్యూ ఖాతాను మరి ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. ఈ రెవెన్యూ ఖాతాలో అంటే పర్టికులర్స్ వివరాలు, షెడ్యూల్ నెంబర్, ప్రస్తుత సంవత్సరం రూపాయలు, గత సంవత్సరం రూపాయలు. ఈ నమూనాలో మరి రెవెన్యూ ఖాతాను ప్రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందులో రెవెన్యూ ఖాతాలో ఏముంటాయంటే జనరల్గా సంపాదించిన ప్రీమియం, దీన్ని నికరం తీసుకోవాలి. ఇది మరి ప్రీమియం షెడ్యూల్ నెంబర్ 1 కిందకి వస్తుంది. ఇందులో ఏమేమి వస్తాయంటే ప్రీమియం వస్తుంది, సీడెడ్ పునర్బీమాలు, అంగీకరించిన పునర్బీమాలు, మరి ఇవి సంపాదించిన ప్రీమియం కింద వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏం చూపిస్తుంది దాని కింద అంటే పెట్టుబడులపై ఆదాయం. అంటే బీమా కంపెనీ బయటి సంస్థల్లో పెట్టుబడులు పెడుతుంది కదా, మరి వాటిపైన వడ్డీ, డివిడెండ్లు, అద్దెలు మొదలైనవి స్థూల మొత్తం తీసుకుంటాం. పెట్టుబడుల అమ్మకం లేదా విమోచనంపై లాభాలు ఏమైనా ఉంటే, అలాగే పెట్టుబడుల అమ్మకం, విమోచనంపై ఏమైనా నష్టాలు ఉంటే సర్దుబాట్లు చేస్తాం. ఈ రెండు కూడా లాభ నష్టాలు. అలాగే మరి బదిలీలు, పునర్మూల్యాంకనం వల్ల వచ్చిన లాభ నష్టాలు ఏమైనా ఉన్నట్టయితే వాటిని కూడా అడ్జస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. చేసి మరి నికర విలువను మనం బయట చూపడం జరుగుతుంది. ఇక ఇక్కడ మరి ఈ సంపాదించిన ప్రీమియం మరియు పెట్టుబడుల ఆదాయం ఈ రెండింటిని కలుపుతాం, మొత్తం వస్తుంది. దాన్ని ఏ అంటాం బ్రాకెట్. తర్వాత కింద కంటిన్యూషన్లో ఏంటి వ్యయాలు చూపించాలి. కాబట్టి అందులో ఫస్ట్ కమిషన్, ఇది షెడ్యూల్ నెంబర్ 2 కమిషన్ చూపిస్తాం. మరి బీమా వ్యాపారానికి సంబంధించినటువంటి నిర్వహణ ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని షెడ్యూల్ నెంబర్ 3లో చూపిస్తాం. ఇంకా సంశయాత్మక బాకీలపై ఏర్పాటు ఉంటే, కాని బాకీల రద్దు, పన్ను కోసం ఏర్పాటు, పన్ను కాకుండా ఇతర ఏర్పాట్లు ఏమైనా ఉంటే అవన్నీ కింద తీసుకుంటాం. మరి పెట్టుబడుల విలువలో తగ్గుదల, నికరం, ఇతర విలువల్లో ఏమైనా ఉంటే అవన్నీ అడ్జస్ట్మెంట్ చేసి అక్కడ చూపిస్తాం. దీన్ని మొత్తం కూడతాం, దీన్ని బి అంటాం. ఆదాయాల మొత్తాన్ని ఏ అంటున్నాం, వ్యయాల మొత్తాన్ని బి అంటున్నాం. ఇక చెల్లించిన ప్రయోజనాలు నికరం తీసుకుంటాం షెడ్యూల్ నెంబర్ 4లో. చెల్లించిన మధ్యాంతర బోనస్లు, అమల్లో ఉన్న జీవిత బీమా పాలసీ బాధ్యతల విలువలో మార్పు ఏదైనా ఉంటే దాన్ని కూడా చూపిస్తాం. ఇందులో స్థూల బాధ్యత, పునర్బీమాపై ఇచ్చినటువంటి మొత్తం, పునర్బీమా అంగీకరించిన మొత్తం అన్నీ కలిపి మొత్తం చూపిస్తాం. దాన్ని సి అంటాం. ఇక మిగులు లేదా లోటు ఎట్లా వస్తుంది అంటే ఏ ఆదాయాలు కదా, బి వ్యయాలు కదా, సి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివి ప్రయోజనాలు, బోనస్లు అలాంటివి ఉన్నాయి కదా. మరి ఏ మైనస్ బి మైనస్ సి, ఏలో నుంచి బి విలువ, సి విలువ రెండు కలిపి తీసేస్తే మనకి ఇక్కడ మరి ఈ వినియోగితాలు వస్తుంది. ఏంటంటే అవి అంటే మిగులు, లోటు. ఏ మైనస్ బి మైనస్ సి వేస్తే మిగులు అన్న రావచ్చు, లోటు అన్న రావచ్చు. ఇక ఈ మొత్తాన్ని ఏ విధంగా వినియోగించుకుంటుందనేది కింద నెక్స్ట్ మళ్ళీ ఒక గీత గీసి చూపిస్తాం. వినియోగితాలు అంటే చూడండి, ఇక్కడ వాటాదారుల ఖాతాకి ఎంత బదిలీ చేశారు, ఇతర రిజర్వ్లకు ఎంత బదిలీ చేశారు, భవిష్యత్ ఏర్పాట్లు ఏం చేస్తారు, ఇది మొత్తం డీగా మనం చూపించడం జరుగుతుంది. ఇది రెవెన్యూ ఖాతా నమూనా. ఇక నెక్స్ట్ ఏంటంటే లాభ నష్టాల ఖాతా. ఫారం ఏ ప్రకారం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేస్తాం. ఇది కూడా నమూనా సేమ్ ఉంటుంది. వివరాలు, షెడ్యూల్ నెంబర్, ప్రస్తుత సంవత్సరం రూపాయలు, గత సంవత్సరం రూపాయలు. సో ఇందులో ఫస్ట్ పాలసీ దాని పేరు అంటే బీమాదారుని పేరు ఉంటుంది. ఐఆర్డిఆర్ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా తేదీ అది ఉంటుంది. 31 మార్చి సో తేదీతో అంతమయ్యే సంవత్సరానికి లాభ నష్టాల ఖాతాను హెడ్డింగ్ పెట్టేసి సేమ్ పర్టికులర్స్, షెడ్యూల్ నెంబర్, ప్రస్తుత రూపాయలు, గత సంవత్సరం రూపాయలు. పాలసీదారుల ఖాతా, ఇందులో సాంకేతిక ఖాతా నుండి తెచ్చిన బదిలీ నిల్వ మొత్తం ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ చూపిస్తాం. అందులో ఏమేమి ఉంటాయంటే పెట్టుబడుల నుండి ఆదాయం, వడ్డీ, డివిడెండ్లు, అద్దెలు, స్థూలం చూపిస్తాం. పెట్టుబడుల అమ్మకంపై లాభం లేదా విమోచనం అది చూపిస్తాం. పెట్టుబడుల అమ్మకంపై
లేదా విమోచనం వల్ల ఏర్పడినటువంటి నష్టాలు, ఇవి సర్దుబాటు చేసి ఇతర ఆదాయాలు వివరంగా ఇందులో చూపించాలి. మొత్తం ఏ అంటున్నాం. ఇక బీమా వ్యాపారానికి ప్రత్యక్షంగా సంబంధం లేని ఇతర ఖర్చులు, రాని బాకీల రద్దు, ఏర్పాట్లు, పనులు కాకుండా పెట్టుబడుల విలువ తగ్గింపు, నికరం, సంశయాత్మక బాకీల ఏర్పాటు, ఇతర వివరాలు ఇవి ఇస్తాం. ఈ మొత్తం కూడతాం, దీన్ని బి అంటాం. సో ఇక్కడ మరి నెక్స్ట్ ఏంటంటే కింద పన్నుకు ముందు లాభం వస్తుంది లేదా నష్టం, పన్ను ఏర్పాటు చూపించాలి, పన్ను తర్వాత లాభం లేదా నష్టం వచ్చేస్తుంది. ఇక వినియోగితలు ఎలా వినియోగించుకున్నారనేది కింద చూపిస్తాం. ఇందులో సంవత్సర ఆరంభంలో ఉన్నటువంటి నిల్వ, మరి ఆ సంవత్సరం చెల్లించిన మధ్యంతర డివిడెండ్, మరి తుది ప్రతిపాదిత డివిడెండ్, తర్వాత పన్ను నుండి డివిడెండ్ పంపిణీ, ఇతర ఖాతాలు, రిజర్వ్ బదిలీ మొదలైనవి ఉంటాయి. ఇది మొత్తం ఆస్తుల పట్టికి మళ్లించిన లాభం, ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫారం ఏ బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తాం. బ్యాలెన్స్ షీట్ నమూనా ఏ విధంగా ఉంటుందంటే సేమ్ వివరాలు, షెడ్యూల్ నెంబర్, ప్రస్తుత రూపాయలు, మరి గత సంవత్సరం రూపాయలు. ఇందులో ఫస్ట్ నిధులకు మూలాలు, వాటాదారుల నిధులు, మరి వాటా మూలధనం, రిజర్వ్లు, మిగుళ్ళు, మరి సరైన మార్పు ఖాతాల డెబిట్ ఆర్ క్రెడిట్ అవి చూపిస్తాం. ఉపమొత్తంగా దీన్ని టోటల్ చేస్తాం. నెక్స్ట్ అప్పుల్లో ఏమేమి వస్తాయంటే అప్పులు 7గా తీసుకుంటాం షెడ్యూల్ నెంబర్, వాటా మూలధనం మేము 5th, రిజర్వ్ మిగిలేమో 6th చూపిస్తాం. ఇక అప్పులు ఏవైతే ఉన్నాయో అవి పాలసీదారుల విధులు, సరైన ఖాతాలో డెబిట్ క్రెడిట్ నిల్వలు, పాలసీ రుణాలు, బీమా రిజర్వ్లు, సంబంధిత బాధ్యతలు, ఏర్పాట్లు. ఉపమొత్తంగా ఇది కూడతాం. భవిష్యత్ వినియోగాలకు ఏర్పాటు వేసి ఈ మొత్తం 3 కూడతాం. లయబిలిటీస్ సైడ్ అంటే మొత్తం వచ్చేస్తాయి. తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది అంటే మనకి ఇక్కడ దాని కింద నిధుల వినియోగం అంటే అసెట్స్ ఉంటాయండి జనరల్గా, పెట్టుబడులు, వాటాదారులు, పాలసీదారులు, సంబంధిత బాధ్యతలు ఉంచుకున్నటువంటి ఆస్తులు, తర్వాత స్థిరాస్తులు, ప్రస్తుత ఆస్తులు, నగదు, బ్యాంకు నిల్వలు, ఇతర ఆస్తులు, అడ్వాన్సులు ఇలాంటివి ఉంటాయి. సో ఉపమొత్తంగా దీన్ని కొడతాం ఏ అంటే. ఇక ప్రస్తుత అప్పులు ఏవైతే ఉన్నాయో ప్రస్తుత అప్పులు, ఏర్పాటు. ప్రస్తుత అప్పులేమో 13 షెడ్యూల్ నెంబర్, ఏర్పాట్లేమో 14 చూపిస్తాం. 2 కొడితే ఉపమొత్తం బి వస్తుంది. నికర ప్రస్తుత అసలు ఎలా వస్తుంది అంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సి, దట్ ఈజ్ ఈక్వల్ టు నికర ప్రస్తుత ఆస్తులుగా చూపిస్తాం. ఇక వివిధ ఖర్చులు ఏవైతున్నాయో అది షెడ్యూల్ నెంబర్ 15లో చూపడం జరుగుతుంది. ఇక సర్దుబాటు లేదా రద్దుపరిచిన మొత్తానికి లాభనష్టాల ఖాతా, డెబిట్ నిల్వ, అవతల ఖాతా అలాంటివి ఏమైనా ఉంటాయని చూపిస్తాం. చూపించి మొత్తం కొడతాం. కొడితే అప్పుడు మనకేంటంటే ఈ టోటల్ వచ్చేస్తుంది. అంటే మనం ఇక్కడ ఈ జీవిత బీమా కంపెనీ ఖాతాలను తయారు చేసేటప్పుడు మరి బీమా సంస్థల క్రమబద్ధీకరణ మరియు అభివృద్ధి అథారిటీ నిబంధనల ప్రకారం మాత్రమే తన ముగింపు ఖాతాలను తయారు చేయాల్సి ఉంటుంది. అంటే నిర్దేశించినటువంటి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ నమూనాలో మాత్రమే మనం తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ముగింపు లెక్కలు వేటిని అంటున్నాం మనం ఇక్కడ? 1 రెవెన్యూ ఖాతా, 2 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, 3 బ్యాలెన్స్ షీట్. ఈ మూడింటిని కలిపి మనం ఏమంటున్నామంటే ఫైనల్ అకౌంట్స్గా చెప్తున్నాం, జీవిత బీమా ఖాతాలుగా చెప్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ జీవిత బీమా ఖాతాల ముగింపు లెక్కలతో పాటు మరి సాధారణ బీమా కంపెనీ యొక్క ముగింపు లెక్కలను కూడా తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటిని కూడా ఏంటంటే బీమా రెగ్యులేషన్ అభివృద్ధి అథారిటీ నిబంధనలకు లోబడి వాటిని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది.
అయితే మొదట మనం ఏంటంటే ఇప్పుడు ఈ నిర్దేశించిన నమూనాలో చేస్తాం. అంటే వీటికి ముందు మనం వర్కింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. షెడ్యూల్ వారీగా ఒక్కొక్క షెడ్యూల్ను తయారు చేసుకొని ఆ షెడ్యూల్లో వాటన్నింటినీ సవివరంగా చూపుతూ ఒక్కొక్క షెడ్యూల్లో నిర్దేశించిన విలువలను నమోదు చేసి వాటి విలువల నికర మొత్తాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్యాలిక్యులేషన్ చేసి వాటిని తీసుకొచ్చి మనం ఇక్కడ నిర్దేశించిన నమూనాలోనే ఈ ముగింపు ఖాతాలను అంటే రెవెన్యూ ఖాతా కావచ్చు, లాభ నష్టాల ఖాతా కావచ్చు, ఆస్తుల పట్టి కావచ్చు, ఈ నిర్దేశించిన నమూనాలు మాత్రమే వీటిని మరి షెడ్యూల్ వారీగా వాటిని ప్రిపేర్ చేసి చూపడం జరుగుతుంది. షెడ్యూల్స్ అంటే ఇక్కడ మనం ఇంత క్రితం చెప్పుకున్నట్టు ఏదైతే ఉందో షెడ్యూల్ నెంబర్ 5, 6, 7, 8, 8A, 8B, 9, 10, 11, 12, 13, 14 అండ్ 15 ఈ విధంగా షెడ్యూల్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని మరి ఈ ఇన్సూరెన్స్ కంపెనీ బీమా ఖాతాలను తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో మేము ముందుకు వద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.